ఒక గ్రామం పచ్చటి చెట్లతో పూలతో నిండి శుభ్రమైన చల్లని వాతావరణంతో లోనే ఒక అడవి ఉండేది. అక్కడి చెట్లు గ్రామానికి వర్షాలు చల్లదనాన్ని తీసుకొచ్చేవి. ఒకరోజు ఓ పెద్ద పారిశ్రామిక సంస్థ ఆ గ్రామానికి వచ్చింది. ఇక్కడ కార్ఖానా పెడదాం అని నిర్ణయించింది. వారికి స్థలం కావాలి కాబట్టి అడవి చెట్లను నరిపించటం ప్రారంభించారు. గ్రామస్థులు వ్యతిరేకించారు, కాని కొందరు ఉద్యోగాల ఆశతో మౌనంగా ఉన్నారు. రోజులు గడిచాయి. అడవి చెట్లు కరిగిపోయాయి. చెట్లు పోవడంతో వర్షాలు తగ్గాయి. వేసవి భరించలేనంత వేడిగా మారింది. బూడిదగాలి వల్ల పిల్లలు జలుబులు దగ్గులు మొదలయ్యాయి. కొండచిలువలు పాములు పల్లెల్లోకి రావటం మొదలయ్యింది. ఒక చిన్న బుడతడు రాము తన తాతనికి అడిగాడు, తాతయ్యా, ఇంతవరకు ఇంత చల్లగా ఉండేది, ఇప్పుడు వేడి ఎందుకు తట్టుకోలేం? తాత బాధతో నవ్వుతూ చెప్పాడు, మన చెట్లని పట్టేసి మనమే నరిపించాం రాము. గాలిని శుద్ధి చేసేవి, వానను పిలిచేవి. వాటిని కోసినప్పుడు ప్రకృతి మనపై కోపం చూపుతుంది. అలా చెట్ల విలువ తెలిసింది గ్రామస్థులక.